ముముక్షు వ్యవహార ప్రకరణము 11వ కథ. జ్ఞానావతరణము. ఓ రామచంద్ర, బ్రహ్మతత్వము స్వయం ప్రకాశమై అనిర్దేశ్యమై మనోవాక్కులకు అతీతమై ఉన్నది. అయ్యది సత్ చిత్ ఆనందరూపమున సర్వత్రా వెలయిచున్నది. దాని సత్త వలనే తదితరములన్నీ వెలుగొందుచున్నాయి. అదే భవిష్యత్తునందు నియతి అని కూడా వ్యవహరించబడుచున్నది. కార్యకారణ స్వరూపము కూడా అదే. దర్పణంలో దృశ్య ప్రతిబింబము వలె అనేక నదీ తటాకాదులలో అనేక ప్రతిబింబములుగా ఒకే సూర్యబింబము ప్రతిబింబిస్తున్నట్లు ఆ పరబ్రహ్మమే నీవు, నేను, అతడు ఇత్యాదులందు ఖండితముల వలె ప్రకటితమగుచున్నది. ద్రష్ట యొక్క దృష్టి చమత్కారమే అట్లు ప్రాప్తిస్తోంది. ఈ జీవుడు వాస్తవానికి స్వభావసిద్ధంగా పరబ్రహ్మ స్వరూపుడే. అయితే అజ్ఞాన కారణంగా లేక అనిర్వచనీయమైన మాయ కారణంగా నేను జీవుడను, ఖండుడను, అల్పజ్ఞుడను, బద్ధుడను, కాళ్ళు చేతులతో కూడుకొనిన దేహమే ఈ శరీరమే నా స్వరూపము ఇత్యాది అల్పభావములను తన చిత్తమునందు పొందుచున్నాడు. ఇది అనిర్వచనీయమైన మాయ. అట్టి అవాస్తవ స్వభావములచే మూర్ఘుడు, దుఃఖితుడు అగుచున్నాడు. అట్టి అల్పత్వమును తొలగించి జీవునకు తన అఖండ సర్వ నియమాతీత స్వరూపమును గుర్తుచేయుటయే ఉపనిషత్తులు మొదలైన ఆత్మతత్వ ప్రతిపాదకములగు శాస్త్రముల యొక్క ప్రయోజనమై ఉన్నది. అందుచేత రామ, జీవుడు నిత్యబంధువు అయినట్టి ఈ చిత్తమును పౌరుష బలముచే ఏకాగ్రం చేసి ఖండానుభవం నుండి అఖండానుభవమునకు పయనించాలి. నాయన, ఒక్కసారి ఈ ఇంద్రియములను చూడు. ఇవి విషయాభిలాష యందు మిక్కిలి ఆరూఢమై ఉన్నాయి. బురదపై వ్రాలే దోమలులాగా ఇవి విషయ సుఖములందే విశేషంగా వ్రాలటం జరుగుతోంది. పురుష ప్రయత్నం చేత మాత్రమే వాటిని అరికట్టి సంయమనం చేయగలగడం సాధ్యపడుతుంది. మనస్సును సర్వసమత్వము లేక సమాధి వైపు మరలిస్తే గాని ఈ జీవునకు దుఃఖ దోషాలన్నీ తొలగవు. ఇప్పుడు మనం జ్ఞానదాయకం, పురుషార్థప్రదం, సారయుతం, సవివరం అయినట్టి విచారణలో ప్రవేశించబోతున్నాం. మనం విచారించబోయే ఆత్మ యొక్క స్వరూప స్వభావములు సర్వలోకములకు వారి వారి అధికార భేదమును అనుసరించి మహత్తరముగా ఉపయోగపడుగాక. దేని వలన జీవుడు ఇక్కడే ఇప్పుడే ఈ జగద్వ్యవహారములన్నీ ఇట్లుండగానే తన యందలి పూర్ణత్వమును అనుభవమునకు తెచ్చుకోగలడు. ఏది గ్రహించుటచే ఈ జన్మ మృత్యువుల రహస్యమును గ్రహించిన వాడై జన్మ కర్మల జాడ్యము నుండి సర్వదా విముక్తి పొందగలడు. ఏది తెలుసుకొనుటచే ఇతడు సుఖదుఖములు మొదలైన ద్వంద్వములకు అతీతుడు కాగలడు. ఈ మనస్సును సమరసమునందు నిలిపినప్పుడు ప్రాప్తించే సమాధాన స్థితి ఎట్టిది? ఈ సర్వకర్మ కాండ జ్ఞానకాండల అర్థ విచారణ చేసినప్పుడు లభించగల ఉత్తమ వస్తువు ఏది? ఈ సర్వ సంసార వాసనలను త్యజించినప్పుడు సంపూర్ణ శమ సంతోషముల రూపమున ప్రాప్తించే అనుభవం ఏది? ఏది పొందిన తరువాత ఇక అనంత సంఖ్యలో ఎదురుగా నిలిచియున్న ఈ బ్రహ్మాండంలో పొందవలసినదేదీ కించిత్ కూడా మిగిలి ఉండదు. అట్టి మోక్షోపాయం మనం విచారించబోతున్నాం. విస్తారంగా నాచే చెప్పబడబోయే ఈ మోక్ష కథను వివేకులతో కూడి విచారించడం జరిగితే ఎవరైనా ఎప్పుడైనా తప్పక అక్షయము, దుఃఖరహితము అయిన పరమపదము పొందగలరు. విచారించినంత మాత్రం చేత ఇది దుఃఖమును నశింపజేసి మనశ్శాంతిని ప్రసాదించగలదు. మనం చెప్పుకోబోయే ఈ మోక్ష కథను పరమేష్టియగు బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థం ప్రవచించియున్నారు. ఆయన కల్పాదిలో బోధించినదే మీ ముందు ఉంచుతున్నాను. శ్రీరాముడు: మహర్షి, ఇతఃపూర్వమే మోక్ష కథను బ్రహ్మదేవుడు ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పారు? అది మీరు ఎట్లా పొందారు?
మొట్టమొదటి నుండి ఎట్టి సందేహములు ఉండకపోవుటే మంచిది కనుక ఇట్లు ప్రశ్నించుచున్నాను. అందుచేత అన్యథా భావించకుండెదరుగాక. వశిష్ఠ మహర్షి: నాయన రామ, నీవు కించిత్ సందేహం పొందటం జరిగిన నిస్సంకోచంగా ప్రశ్నించవలసిందే. మనం బోధ ప్రారంభించక ముందే ఈ చెప్పుకోబోయే జ్ఞాన విచారణను నేను ఎట్లు పొందానో వివరిస్తాను. ఆ తరువాత వక్త బోధించేవాడు, పృచ్ఛక ప్రశ్నించేవాడు, వీరిరువురికి ఉండవలసిన లక్షణముల గురించి, మనం ఉపయోగించబోయే దృష్టాంతములు, గ్రహించవలసిన విధానం గురించి, సాధన చతుష్టయం గురించి, సదాచారాదులు చక్కగా గ్రహించిన తరువాతే మనం తదుపరి విచారణలో ప్రవేశిద్దాం. ఇప్పుడు ఈ ఆత్మ సమాచారం నేను పొందిన విధమును వివరిస్తున్నాను. శ్రద్ధగా విను. భూత భవిష్యత్ వర్తమానముల చేత అవిభాజ్యమై వినాశమనునట్టిది లేనట్టి ఆత్మతత్వము ఒకానొకటి ఉన్నది. అదియే ఈ మాయా విలాసము అంతటికీ మునుముందుగా సర్వమునకు కారణభూతమై ఉన్నది. సర్వము యొక్క అంతర్యామి వాస్తవ స్వరూపము అదియే. సర్వమునకు ఆధారభూతమై శాస్త్రాదులచే అయ్యది చిదాకాశం అని, ప్రత్యక్ చిద్రూపము అని, పరిశుద్ధ ఆత్మతత్వము అని కూడా పిలువబడుచున్నది. అయ్యది అనిర్వచనీయమై వేదోపనిషత్తులచే ప్రతిపాదింపబడుచున్నదై సర్వుల స్వస్వరూపమై వెలయిచున్నది. సముద్రంలో తరంగాలు ఉన్నా లేకున్నా జలం జలంగానే ఉంటుంది. నిర్వికారమగు ఆత్మతత్వము కూడా మాయ వనర్చుచున్నను వనర్చకున్నను ఒకే రీతిగా ఉంటోంది. అట్టి నిర్వికార ఆత్మతత్వము నుండి ఒక సమున్నత తరంగము వలె విష్ణు భగవానుడు స్వయంగా ఉదయించారు. ఆ విష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించారు. ఆ బ్రహ్మదేవుడు దేవతల చేతను మునుల చేతను పరివేష్టించబడిన వాడై ఇక ప్రాణులన్నింటినీ సంకల్పించారు. మనస్సు వికల్పములు సృష్టించినది కదా, ఇది కూడా అట్టిదే. అయితే ఈ బ్రహ్మదేవుని సంకల్ప బలంచేత సృష్టించబడిన ఈ ప్రాణులు అనేక ఆధివ్యాధులతో, లాభాలాభ వ్యవహార భావనలతో అనుక్షణం మనోచాంచల్యం పొంది తల్లడిల్లుచుండిరి. వారంతా విషయభోగరహితులై ఉండటం, అల్పాయుష్కులవటంతో అనేక దుఃఖ పరంపరలు పొందటం జరుగుచుండేది. జీవుల యొక్క ఈ కష్టదశలను చూచి, పిల్లల కష్టమును చూచి తల్లడిల్లు తండ్రి వలె సకల లోకకర్తయకు బ్రహ్మదేవుని హృదయం ద్రవించింది. హతాశులు, అల్పాయుష్కులు అయినట్టి ఈ నా బిడ్డలందరి దుఃఖము తీరేదెట్లా అని స్థిరచిత్తులై కొంతసేపు యోచించారు. అప్పుడు సకల దుఃఖ నివారణయగు సమర్థుడగు ఆయన కొన్ని ఉత్తమ సాధనములను సృష్టించారు. అవి తపస్సు, ధ్యానము, ధర్మము, దానము, సత్యము, తీర్థములు. ఈ 5 సృష్టించిన తరువాత ఆయన మరికొంత యోచన చేస్తూ, ఈ 5 సాధనములు బాగానే ఉన్నాయి, కానీ ఇంత మాత్రం చేత ఈ నా బిడ్డల దుఃఖములు సమూలంగా పోతాయా? లేదు. జన్మరహితమైనట్టి నిర్వాణ పదము పొందాలంటే వీరికి జ్ఞానమే ముఖ్యమైన ఉపాయం. తపో, ధర్మ, దాన, సత్య తీర్థాదులచే వీరు కోరుకున్న సమృద్ధములన్నీ తప్పక పొందుతారు. కానీ అంత మాత్రం చేత వీరికి ఉత్తమమైన శాంతి లభించదు. జీవుని ఉద్ధరించగలిగేది జ్ఞానము మాత్రమే. అందుచేత అజ్ఞానమును పూర్తిగా తొలగించగల ఏదైనా ఉపాయం కనుగొని ఈ జనులకు ప్రసాదించెదనుగాక అని అనుకున్నారు. అప్పుడు మనస్సుచే సంకల్పమాత్రంగా నన్ను సృష్టించారు. అనగా నేను బ్రహ్మమానస పుత్రుడను. ఎక్కడో పుట్టిన తరంగాన్ని మరొక తరంగం చేరునట్లు అనిర్వచనీయమగు మాయ వలన జన్మించిన నేను జపమాలను, కమండలను ధరించిన వాడనై నా తండ్రియగు బ్రహ్మదేవుని సమీపించి సాష్టాంగ ప్రణామం చేశాను. ఆయన చిరునవ్వు నవ్వుచూ నన్ను చేరదీసి, నీ మనస్సు కోతివలే చంచలమగుగాక, అట్టి చెంచల మనస్సునందు కొంతసేపు అజ్ఞానం ప్రవేశించుగాక అని నిర్దేశించారు. అంతే, ఒక క్షణంలో నేను నా నిర్మల స్వరూపం మరచాను.
బుద్ధి జడత్వం పొందుటచే దీనుడనై ఒక నిరుపేదవలే దుఃఖశోకములు పొందసాగాను. ఆహా, ఈ సంసార దోషమంతా నాకు ఎక్కడి నుండి దాపరించింది అని చింతించసాగాను. ఎంత యోచించినా చింతించినా నాకు దుఃఖ విముక్తి కలుగనేలేదు. అప్పుడు నా తండ్రి నన్ను సమీపించి, ఏమయ్యా కుమారా, ఎందుకు నిష్కారణంగా నీలో నీవే దుఃఖిస్తున్నావు? ఈ దుఃఖములకు నివారణోపాయమేమిటో ఎదురుగా ఉన్న నీ తండ్రి నన్ను అడగవచ్చును కదా, అప్పుడు నీకు తగిన ఉపాయమేమిటో వివరిస్తాను అని లాలిస్తూ అనునయ వాక్యాలు పలికారు. అప్పుడు నేను ఆయన ప్రక్కన కూర్చుని వినమ్రతతో, తండ్రి, దుఃఖమయ సంసారంలో ఈ జీవుడు ఎట్లు తగులుకొనుచున్నాడు? దీనుడై అనేక దుఃఖములను అనుభవిస్తున్న ఇతడు వాటి నుండి విడవడేదెట్లా అని ప్రశ్నించాను. అప్పుడు ఆయన విస్తారమగు తత్వజ్ఞానం ఉపదేశించారు. ఆ అమృతతుల్యమగు జ్ఞాన ప్రవచనమంతా శ్రద్ధగా గ్రహించిన వాడినై అత్యంత నిర్మలుడయ్యాను. నా తండ్రిని మించినట్టి తత్వజ్ఞానమునందు అవస్థితుడనయ్యాను. ఏది తెలుసుకొన్నంత మాత్రం చేత జన్మ సార్థకత పొందుతుందో, పవిత్రత చెందుతుందో అయ్యది తెలుసుకొన్నాను. ఆ విధంగా తిరిగి స్వస్వరూపమును పొందినట్టి నాతో ఆయన ఇట్లు పలికారు. ఓ ప్రియ పుత్రక, ఇంతకుముందు నీవు అజ్ఞానవశంచేత జీవుడు ఎట్టి దుఃఖములను పొందుతాడో స్వయంగా రుచిచూచావు కదా. నా ఈ సృష్టిలోని ఈ జీవులందరూ అజ్ఞాన జాడ్యముచే దుఃఖ మోహములందు చిక్కుకొని అనేక జన్మ పరంపరలందు బలవంతంగా ప్రవేశిస్తూ కొట్టుమిట్టాడుచున్నారు. అందుకు ఔషధమే ఇప్పుడు నీకు చెప్పిన అఖండ జ్ఞానము. ఈ జ్ఞానము అన్ని తరగతుల వారికి ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను నిన్ను శపించి మూఢుడిగా చేశాను. ఇప్పుడు మన ఇరువురి సంభాషణచే నీవు పరమజ్ఞానము పొందావు. నీవు కూడా నా వలనే ఏకాత్ముడవయ్యావు. ఇప్పుడు నీవు జనులను అనుగ్రహించటానికి భూలోకం వెళ్ళు. కర్మరహితులైన వారికి క్రియాకాండను ఉపదేశించు. విరక్త చిత్తులకు ప్రాజ్ఞులకు ఆనందదాయకమగు జ్ఞానం ఉపదేశించు. ఆయన చేత ఆ విధంగా ఆజ్ఞాపించబడిన నేను జంబూద్వీపంలోని ఈ భరతవర్షానికి వచ్చాను. ఈ జ్ఞానము పొందుటకు తగిన వారు ఉన్నంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక వేరే కర్తవ్యమంటూ ఏదీ లేదు. అయితే ఇక్కడ నాకు యథాప్రాప్తములైన కార్యములను మాత్రం అభిమానరహితమైన చిత్తంతో నిర్వర్తిస్తూ ఉంటాను. ఇట్టి జ్ఞాన విచారణ వినతగిన లోక కళ్యాణకారకుడవైన నీ వంటి ఉత్తమ శిష్యుడు లభించటం నాకు ఆనందకరమైన విషయం. నిన్ను నిమిత్తంగా చేసుకొని లోకములన్నింటికీ ఈ జ్ఞానామృతమును పంచిపెట్టుటకు ఉద్యుక్తుడనయ్యాను. ఓ రామచంద్ర, నా జన్మ వృత్తాంతం ఏమిటో, ఈ భూలోకమునకు జ్ఞానము ఎట్లు ప్రవేశించినదో, నా తండ్రి యొక్క ఆశయములు ఏమిటో అంతా విన్నావు కదా. గొప్ప సుకృతము చేయుట చేతనే స్వస్వరూపానందప్రదమగు ఈ పరజ్ఞానం వినాలని నీ చిత్తము తహతహ పడుతోంది. ఇట్టి మధురమైన సమయం సర్వలోకములకు శుభము, శాంతము, ఐశ్వర్యము, ఆనందము కలుగజేయునుగాక.